మనం వెళ్ళా స్వామీజీని వేడుకుందాం. ఇందాకే నేను గుడికి వెళ్లి ఆ పని చేశానండి. చేయడానికి ఏమీ లేదని స్వామీజీ అంటున్నారు. మంగ అన్నట్టు ఏదో ఒక అవకాశం ఉండే ఉంటుంది కదా. ఏ అవకాశమూ లేదంట. ఆయన ఇంకో విషయం చెప్పారు. మంగ అర్ధాయుష్కురాలట. తనకి పూర్ణాయుష్య లేదంట. ఏం చేసి మీరు చెప్పేది? అవునరా, వాళ్ళెవరికీ పూర్ణాయుష్ లేదు. ఆ దేవుడే కాపాడాలి. ఆ దేవుడే దయ చూపాలి. ఈలోపు జైకి నిజం తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. ఎస్, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మంగ చావాలి. చెప్పండి, ఏం చేద్దాం? ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వండి. త్వరగా త్వరగా ఆలోచించండి. తనకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. ఏంటి అలా చూస్తారు? ఏదో చేయండి. అమ్మయ్య, మంగకు నొప్పులు వస్తున్నాయి. చంద్రిక, మంగని చంపే ప్లాను నిత్యకి చెప్పాల్సిన పని తట్టింది. అవును, ఇందాక చెప్పాను కదా, శాపం మనకి సాయం చేస్తోంది. ఇదిగో సిస్టర్, మీ డాక్టర్ గారు ఎక్కడా? తెలీదు సార్. తెలియకపోవడం ఏంటమ్మా? మీ డాక్టర్ గారు ఫోన్ నెంబర్ చెప్పు. హలో, ఎవరు? డాక్టర్ గారు, నేను చారీనండి. మా మేడం గారికి నొప్పులు మొదలయ్యాయి. మీరు ఎక్కడున్నారు? ఇంటి బయటే ఉన్నాను, వస్తున్నాను. త్వరగా రండి. చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. మరి జై సార్? డోంట్ వరీ, వాడు నాకు కాబోయే హస్బెండ్. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి. గో. నీ మాటలే వినలేకపోతున్నాను. చారీ గారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సారు, మీ సారు జాగ్రత్త. మేడం. చారీ, నీ మేడంకి ఏమైంది? చారీ గారు మీ పిఏ కాదండి, మీ ఫ్రెండ్. నా అన్నయ్య లాంటి వారు. ఆయన్ని వదులుకోకండి. నిత్య ఏ ఊళ్ళోనే ఉంది కదా, వెళ్ళమ్మా, వెళ్ళు. నేను పోయేలోపు చెల్లిని తీసుకురా. నీకేమీ కాదు మంగ. భగవంతుడనేవాడు ఉంటే, వాడికి మనసంటూ ఉంటే నిన్ను బతికిస్తాడు. నువ్వు తప్పకుండా బతుకుతావు, బతుకుతావు. నిత్యం తీసుకొస్తాను. డాక్టర్, జాగ్రత్తగా చూసుకోండి. మంగ, ఇప్పుడే వస్తాను. మరెందుకే ముందుగానే చంపాలనుకుంటున్నావు? ముందు జాగ్రత్త మామ్.
డెలివరీ అయ్యాక అది చావకపోతే? నిన్న ఎద్దు ఏం చేయలేకపోయింది, ఈ రోజు పాము కూడా కామ్గా ఉంది. అది బ్రతికేస్తే? బతకదని స్వామీజీ చెప్పారే. సరే, చచ్చిందే అనుకుందాం. చచ్చే ముందు బేబీని కనిపోతుందే, ఆ బేబీలో దాన్ని చూసుకుంటూ జై సోలోగా బతికేస్తే నేనేం చేయాలి మామ్? ఇలా చాటుగా సోలోగా బతికేయాలా? ప్లీజ్ బేబీ, నన్ను వదులు బేబీ. ప్లీజ్ బేబీ, ఇది అన్యాయం, పాపం. హ్యుమానిటీతో ఆలోచించు. తను నీ అక్కే. బేబీ బేబీ ప్లీజ్ బేబీ. అక్క తొక్క, అది చచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు. దాని ప్రాణం పోయాకే నీకు విడుదల. పాపం అమ్మా. అది అలాగే చావాలని నేను డిసైడ్ అయ్యాను. మీరు లోపలికి వెళ్లి మంగ చచ్చిందని డాక్టర్ చెప్పగానే మంగని ఎవ్వరూ టచ్ చేయకుండా చూడండి. టచ్ చేస్తే అది ప్రాణాలతో ఉందని తెలిసిపోతుంది. అది మంటల్లో కాలి బూడిదయ్యే వరకు లేదా మట్టిలో కలిసే వరకు మీరు దాని పక్కనే ఉండాలి. వెళ్ళండి. వెళ్ళండి. అని నాకు తెలుసు. మంగను పాపం అని జాలిపడితే మనల్ని అయ్యో పాపం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. జై గురించి కూడా కాస్త ఆలోచించు. వాడికి మన స్వప్నుందిగా. పదండి పదండి. డాక్టర్, పాపా బాబా? షీఈ్ నో మోర్. మీ సార్లు పట్టుకోరా. వదులు మోయ, చూసి తట్టుకోలేడు. రారా. వదులు మోయ. నువ్వేనా చెప్పు చారి, మీ మేడం నన్ను వదిలి వెళ్ళదని చెప్పు. వెళ్ళకండి. నన్ను వదలండి చారి, వదలండి. మంగా మంగా. ప్రస్తుత గ్రహస్థితి సూచిస్తుంది ఆమె మరణించి ఉంటే ఆ అఖండ దీపం ఇలా ఉండదు. నాగరాజు తిరిగొచ్చుండేవాడు. నువ్వు విన్నది చూసింది అసత్యమై ఉండొచ్చు. అక్కడ ఏదో విరుద్ధంగా జరుగుతుంది. ఇదంతా నిజంగా జరుగుతుందా చారి? నేను పీడకల్లో ఉన్నాను కదూ.
ఇది అబద్ధం కదూ. చెప్పు చారి, మీ మేడం నన్ను వదిలి వెళ్ళలే కదా, తను నిద్రపోతుంది కదా, కాసేపట్లో మెలకు వచ్చి పైకి లేస్తుంది కదా. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడై మంగని చంపిన నేరస్తుని నేనే చారి, నేనే హంతకుండి. నా చేతులారా మంగని చంపుకున్నాను. ఏంటి చంద్రిక గన్ను మన వైపు గురిపెట్టింది? కొంప తీసి మంగ పని అయిపోయిందని సాక్ష్యాలు లేకుండా చేయడానికి మనల్ని ఫినిష్ చేస్తుందా ఏంది? ఒరే పౌడరు, అది నోరా ఇంకేమైనారా? ఆ నోటి నుంచి ఒక్క మంచి కూడా రాదేంట్రా? అసలు అది మెట్టల్ది. దానికి లేనిపోని ఐడియాలు ఎందుకు ఇస్తావురా? ఈ మధ్య ఎందుకురా నోరు తెగ పారేసుకుంటున్నావు? తిన్నకుంటుడు నేర్చుకోరా తింగరమ్మ కూడా. నువ్వు ఆ విషయం నోటీస్ చేసావా? నన్ను రా అంటున్నావు. రా అన్నాను, నేను చంపనందుకు సంతోషించు. పద. మమ్మల్ని ఎందుకు రమ్మన్నావమ్మా? అక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఏడుస్తుంటే ఓదారుస్తున్నారా? లేదమ్మా, అందరితో పాటు ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. ఛా, సుప్రభాతం పాడి దాన్ని లేపలేకపోయారా? మరేం చేయమంటావమ్మా? మిమ్మల్ని అక్కడ ఉంచింది దాన్ని త్వరగా పాడెక్కించి చితిపై పడుకోబెట్టి తగలబెట్టడానికి. ఆ పని చేయకుండా కాలక్షేపం చేస్తున్నారా? ఆ మంగ చావలేదు, జస్ట్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం. అది ఏ క్షణమైనా కళ్ళు తెరవచ్చు. మంగ అంటే మా మామ్కి ఇష్టం కదా, ఇద్దరు కలిసి పైన ఎంజాయ్ చేస్తారు. ఏంటమ్మా, మీ అమ్మను కూడా చంపేస్తావా? ఏ మీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి తోడుగా వెళ్తారా? అంత పంపర్ ఆఫర్ మాకెందుకులేమ్మా? అయితే త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యండి. గో! మీరు పెద్దవాళ్ళు, మీకు చెప్పేటంతటి వాళ్ళం కాదు, మీరే తెలుసుకోవాలి. ఏ విషయం గురించి చెప్తున్నారు? మీ కోడలు గారు నిన్ననగా చనిపోయారమ్మా. ఇంతవరకు శవాన్ని మనుషులు కదా అల్లుడు, అలాగే మాట్లాడతారు. ఇంకెవరైనా నోరు తెరిచి మాట్లాడారంటే ఊరిని వల్లకాటు చేస్తాను. వీళ్లతో మనకెందుకు జై? ఎవరి పాపను వాళ్లే పోతారు. ఈ దరిద్రపు కొట్టు ఊరికి మేము ఇష్టపడి రాలేదు. నా భార్య కోరిందని వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈసారి ఏకంగా నా సచ్చిన ఈ ఊర్లో
నేను ఇవ్వను. నేనే నిన్ను షూట్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ నువ్వు, అక్కడ నీ ముద్దల కూతురు ఒకేసారి చేస్తారు. ఇద్దరు కలిసి నరకంలో ఎంజాయ్ చేయండి. నువ్వు చేస్తున్న ఈ పాపం ఊరికే పోదే, శాపమై నిన్ను వెంటాడుతుంది. నీ జీవితం తలకిందులవుతుంది. జన్మనిచ్చిన తల్లిగా నిన్ను శపిస్తున్నాను. నువ్వు సర్వనాశనమైపోతావు. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. బామ్మగారు, కాసేపట్లో అంతిమ కార్యక్రమం మొదలు పెట్టాలి. త్వరగా ఆ పని చేయమని చెప్పు చంద్రిక. మంగ ఎక్కడ లేచి కూర్చుంటుందోనని టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. నేను మాత్రం ఆనందంతో తేలిపోతున్నానా? మంగనెప్పుడు పాడెక్కిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. కార్యక్రమం మొదలు పెడితే ఆపకూడదు. కానీ నిన్న రాత్రి నుంచి స్వరూప గారు కనిపించటం లేదు. ఇస్తున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళదే తప్ప సాటి మనిషి గురించి ఆలోచించరా? ఎంతైనా మనుషులు కదా సార్, అలాగే ఉంటారు. నీకు తెలుసా చరి, మా అమ్మ కూడా ఇదే ఊర్లో చనిపోయింది. ఈ ఊరికొస్తూ ఊరి పొలిమేరలో కారు యాక్సిడెంట్ అయి చనిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ మేము ఈ ఊరికి రాలేదంట. తెలుసు సార్, పెద్దవాడు చెప్పారు. మళ్ళీ మేము ఈ ఊరొచ్చింది నా ఎంగేజ్మెంట్కి. అశుభం జరిగిన చోటే శుభం జరగాలని జేజీ చెప్తే వచ్చాం. అప్పుడే ఈ ఊరి గుడి ధ్వజస్తంభం విరిగిపోయింది. వచ్చి దాన్ని నిలబెట్టి సముద్రంలో బతకమంటావా, చీకట్లో నడవమంటావా? చెప్పు చరి, నన్ను బలవంతంగా బతకమంటావా? నీకు సమాధానం తెలియకపోతే నీ దేవుణ్ణి అడిగి చెప్పు. తన్నెందుకు చంపాడో ఆడికి చెప్పు చరి. సార్ రండి సార్, రండి. धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम. మళ్ళీ ఎందుకొచ్చావు? నా భార్య చనిపోయిందని ఎగతాళి చేయడానికి వచ్చావా, లేక చనిపోయిందో బ్రతికుందో చెక్ చేయడానికి వచ్చావా? తన శరీరాన్ని చూస్తూ కూడా మీరు ఆ మాట ఎలా అంటున్నారు? చెప్పాను కదా, కంటికి కనిపించని వాస్తవం వేరే ఉందని. చంద్రిక, ఈ స్వామి మన కొంప ముంచేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. నీ భార్యకు మరణగండం ఉంది, కానీ ఆమె మరణించలేదు. జై, ఈయన మాటల్ని పట్టించుకుంటే ఇక అంతే సంగతులు. జరగాల్సిన కార్యక్రమం చూడరా. తొందరపడకండి, ఒకసారి స్వామి చెప్పేది వినండి. ఇంకా మీరు చెప్పాల్సింది మేము వినాల్సింది ఏమీ లేదు. వెళ్ళిపోండి. అది కాదు బాబు. I said get out!
ఎక్కువసేపు శవాన్ని ఉంచకూడదు. కార్యక్రమం మొదలు పెడదాం అల్లుడు. అవునరా, ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. మంగ లేని జీవితం నాకుంటుందా? నేను కూడా చచ్చిపోయాను చారి, మంగతో పాటు చచ్చిపోయాను. ఆమెను తీసుకెళ్తున్నారు. మనమేం చేయలేం చలమయ్యా. చెప్పాను కదా, ఆమె బిడ్డే ఆమెను కాపాడాలి. రండి సార్. ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఐఎమ్ సారీ మంగ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నిన్ను కాపాడుకోలేని అసమర్థుండి. నన్ను క్షమించు మంగ, క్షమించు.